ఈరోజు అల్లం పచ్చడి చేస్తాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు రెడ్ చిల్లీసు, అల్లము, శనగపప్పు 1 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, 1 టీ స్పూను ధనియాలు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం పొడి తీసుకున్నాను నేను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసుకుని వేపుకోవాలి. తర్వాత మినప్పప్పు వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసుకుని వేపుకోవాలి. ఈ మూడిటిని కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకోవాలి, మాడనివ్వకూడదు. పప్పులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు 10 to 15 దాకా తీసుకుని వాటిని వేపుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం వేపుకుంటే చాలు, మాడనివ్వకుండా చూసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయినవి, ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అల్లం ముక్కలు వేసుకుని వేపుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేపుకున్న తర్వాత అవి కూడా పక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేపుకున్నవన్నీ గ్రైండర్ జార్లో చింతపండు వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అయిపోయింది అల్లం పచ్చడి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది.